వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ నుంచి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే జాబ్‌కి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీరు సేల్స్ చేయాల్సొస్తుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ వేవ్ కంపెనీలో చాలామంది లెర్నర్స్ ఉంటారు. ఆ లెర్నర్స్‌కి మీరు మెంటర్ చేయడం గానీ, లేకపోతే వాళ్ళకి గైడ్ చేయడం గానీ, కస్టమర్ సర్వీస్‌ని సపోర్ట్ ఇవ్వడం చేయడం గానీ, అవన్నీ చేస్తారనమాట మీరు. ఇక నెక్స్ట్ వేవ్ కంపెనీ చూసుకుంటే 275 క్రోర్స్ లీడ్‌తో మన ఇండియాలో నడుస్తుందనమాట. ఇది ఎడ్యుటెక్ స్టార్టప్ అనమాట ఇది. 647 డిస్ట్రిక్ట్స్‌లో వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. వాళ్ళందరికీ మీరైతే గైడ్ చేస్తారు. అలాంటి లెర్నర్స్‌కి. ఇక్కడ 1700+ కంపెనీస్‌తో ఇది టై అప్ అయిందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళ యొక్క లెర్నర్స్ అనేది గూగుల్, అమెజాన్ అండ్ ఒరాకిల్ వంటి కంపెనీస్‌లో కూడా ప్లేస్ అయ్యారు. సో, ఇంకా మీకైతే గనుక తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సేల్స్ ఎక్స్‌పీరియన్స్ విత్ ఎడ్‌టెక్ డొమైన్ ఈజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్. మీ వరకు ఎప్పుడైనా సేల్స్ ఎక్స్‌పీరియన్స్ గనుక ఉంటే గనుక అది ఇంకా మీకు అడ్వాంటేజ్ అయి ఉంటది. అలాగని ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వాట్ విల్ యూ బీ డూయింగ్? యాక్టింగ్ యాజ్ ఎ మెంటర్ అండ్ గైడ్ అండ్ బీయింగ్ ఎ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్ ఫర్ పొటెన్షియల్ లెర్నర్స్. ఇందాక చెప్పినట్టుగా లెర్నర్స్‌కి మీరు మెంటర్‌గా గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఎలా కెరీర్‌లో ముందులకెళ్ళాలి, సక్సెస్ ఎలా అవ్వాలని చెప్పి. కాంపెన్సేషన్ వచ్చేసరికి 6,00,000 పర్ యానం వరకు మీకు సాలరీ ఇస్తారనమాట. మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీ పర్ఫార్మెన్స్ కనుక ఇంక్రీజ్ అయ్యి ఉంటే 6,00,000 పర్ యానం అది ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజ్‌లో ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మీకొచ్చుండాలి. తర్వాత ఇంగ్లీష్ కూడా వచ్చుంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. కాకపోతే ఇంగ్లీష్ కూడా కొంతగా వచ్చుండాలి. వర్క్ లొకేషన్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మీరు మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్‌లో వర్క్ చేసుకోవచ్చు. ఆఫీస్‌కి కూడా కొ రిక్వైర్ అయినప్పుడు మీరెళ్ళాలి. సో, ఇక్కడ చూసుకుంటే తెలుగు మెంబర్స్‌కి ఇక్కడ టిప్స్ టు క్రాక్ బీడీఏ జాబ్. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు జాబ్‌ని ఎలా క్రాక్ చేయాలని చెప్పి మీకు రిఫరెన్స్ ఉంటది. తర్వాత ఇంటర్వ్యూ టిప్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంటర్వ్యూలో ఏమేం క్వెషన్స్ అడుగుతారో కూడా ఎఫ్ఏక్యూస్ ఇక్కడ మీకు లింక్ ఇవ్వడం జరిగింది. తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ మీకు లింక్‌లో ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా తెలుగు వాళ్ళ కోసం. ఈ టిప్ ఇవన్నీ తమిళ్ వాళ్ళ కోసం. తమిళ్ వాళ్ళు కూడా దీంట్లో అడగవచ్చు. సో, అప్లికేషన్ ప్రాసెస్‌కొచ్చేసరికి అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఇక్కడ అప్లై విత్ రెజ్యూమ్ అని చెప్పి కనబడుతది. ఆ తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చేయండి. తర్వాత మొబైల్ నంబర్. తర్వాత ఇక్కడ మదర్ టంగ్ చూస్ చేసుకోండి. తెలుగు అని చూస్ చేస్తున్నారు. మీకు గనుక ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనుక మీరు మీ డెసిగ్నేషన్ ఏంటి? కంపెనీ ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? ఎండ్ అయ్యారు? అని చెప్పి మీ ఎక్స్‌పీరియన్స్ కంపెనీ గురించి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. తర్వాత వాట్ ఈజ్ యువర్ ఏజ్? తర్వాత కరెంట్లీ పర్సూయింగ్ ఎనీ కోర్స్ ఆర్ డిగ్రీ అది క్లిక్ చేయండి. తర్వాత ఇవన్నీ కూడా ఫిల్అప్ చేయండి. తర్వాత ఇన్ విచ్ లాంగ్వేజ్ యూ పొసెస్ ఫ్లూయెన్సీ? తెలుగు అని చెప్పి నేను క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద టిక్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. తర్వాత ఇది నెక్స్ట్ వేవ్ కంపెనీ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, దీన్ని త్వరగా చూసి త్వరగా అప్లై చేస్తే మీకు త్వరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటది. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.